గ్రాడ్యుయేట్ల కంటే నిరక్షరాస్యులకే ఉపాధి ఎక్కువ. దేశంలో ఉన్నత విద్య చదివిన యువత నిరుద్యోగ రేటు కంటే ఎలాంటి చదువు లేని నిరక్షరాస్యుల నిరుద్యోగ రేటు చాలా తక్కువ అని తేలింది. అంటే గ్రాడ్యుయేట్ల కంటే చదువు రాని వాళ్ళే ఏదో ఒక ఉపాధి పొందుతున్నారన్నమాట. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో వెల్లడించింది. దేశంలో చదవడం రాయడం రాని వ్యక్తుల నిరుద్యోగ రేటు 3.4% ఉంటే గ్రాడ్యుయేట్ల అన్ఎంప్లాయ్మెంట్ రేటు 29.1% ఉందని ఈ సంస్థ తెలిపింది. ఇక దేశంలోని చదువుకున్న నిరుద్యోగ యువతలో మహిళలు 76.7% ఉండగా పురుషులు 62.2% ఉన్నారు. నిరుద్యోగులు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి పేరు వచ్చిన తర్వాత అరే నీ అమ్మ మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి మోసము అరాచకము అంతా ఇంత కాదు. ఒకరు నిజంగా ఒకరు లైఫ్ ఏమైందబ్బా, జీవితాలు ఏమైనాయి. 10 ఏళ్ళు పరిపాలించి వీళ్ళు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి, నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం పొందుతాడేమో అని కలలు కన్నటువంటి తల్లిదండ్రుల ఆశలల్లా ఇక బూడిదలు చవసినటువంటి పనులు చేసిరు వీళ్ళు. ఎందుకంటే వయసు పరిమితి, వాళ్ళు చదివినాక ఉద్యోగాల విషయంలో ఉద్యోగాల అన్వేషణ విషయంలో చెట్ల కింద చదివి కూర్చున్న వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ ఇప్పుడు వయసు పరిమితి అయిపోయింది. ఈ ఏడు వస్తుంది ఎలిజిబుల్ కాదు కదా, వాళ్ళ ఉసురు తగిలింది.